ఈరోజు జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ జరిగింది. అదేంటంటే, రఘురామకృష్ణంరాజు మైక్ తీసుకొని కరెక్ట్‌గా 2 నిమిషాలే మాట్లాడారు. 2 నిమిషాల్లో 2 ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు ఆయన. ఒకటి, తన గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తాను వైసీపీ పార్టీకి ఎంపీగా ఉన్నప్పుడు ఇద్దరి మధ్య వచ్చినటువంటి గొడవ సంగతి తెలిసిందే. ఆ గొడవ టైంలో తన విషయంలో కొంతమంది అధికారులు ఆయన అరెస్ట్ చేసి ఏపీసీఐడీకి సంబంధించి ఆఫీస్‌కి తీసుకెళ్ళి, ఈయన్ని అత్యంత దారుణంగా కొట్టారు, హింసించారు, చిత్రహింసలు పెట్టారు, టార్చర్ పెట్టారు అనేటువంటి అభియోగాలు అప్పట్లో మోపారు. కోర్టులో కూడా అదే విషయం చెప్పడంతో కోర్టు ఆయనకి వెంటనే బెయిల్ ఇచ్చింది అప్పట్లో. దానికి సంబంధించినటువంటి మెడికల్ రిపోర్ట్స్ అవి కూడా ఫేక్ చేశారని ఆర్మీ ఆఫీషియల్స్ దగ్గరికి వెళ్తే గాని, ఫైనల్‌గా ఆర్మీ ఆసుపత్రిలో తెలంగాణలోని ఆర్మీ ఆసుపత్రికి వెళ్తే గాని, అక్కడ నిజాలు బయటికి రాలేదు అనేటువంటి అంశాన్ని ఆయన చెప్తూ, సో తన మీద ఎవరైతే అటెంప్ట్ మర్డర్ చేశారో 307 ఏ రకమైనటువంటి అధికారులు అయితే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరి మీద ఆల్రెడీ తను కేసు పెట్టానని, కానీ ఆ కేసు ముందుకెళ్ళట్లేదని, దాంతో పాటు ముఖ్యమైన అంశం ఏంటంటే, ఏ అధికారి మీదైనా 307 అటెంప్ట్ మర్డర్ కేసు లాంటి అభియోగాలు ఉన్నప్పుడు ముందు వాళ్ళని ప్రభుత్వం సస్పెండ్ చేస్తుంది. అట్లాంటిది ఏమీ జరగలేదు ఈ కేసులో. కాబట్టి ఆ అధికారులను సస్పెండ్ చేసి, ఇందులో అతను తప్పేం లేదంటే మళ్ళీ క్లీన్ చిట్ తీసుకొని ప్రభుత్వం తీసుకుంటుంది. అట్లా ముందు తీసుకోవాలి. లేదు, అతను తప్పు చేశాడంటే జైలుకెళ్తాడు. కానీ ముందు ఒక అధికారి మీద ఇంత పెద్ద కేసు పడినప్పుడు సస్పెండ్ చేయకుండా ఇప్పటివరకు ఎందుకు ఉంది ప్రభుత్వం అనేసి ఆయన ప్రశ్నించారు నేరుగా అసెంబ్లీలో. అదొక మంచి పరిణామం కింద చెప్పుకోవాలి. తమ పార్టీయే కదా అని వెనక వైపు నుంచి కథలు నడిపించకుండా నేరుగా అసెంబ్లీలో ఆయన క్వశ్చన్ చేయడం అయితే డెఫినెట్లీ అప్రిషియబుల్. సో ఇక రెండో అంశం ఏంటంటే, టీచర్ల మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టినటువంటి కేసులు అన్నీ కూడా తీసి పక్కన పెట్టేస్తాము. టీచర్ల మీద వేసినటువంటి ఛార్జ్ షీట్ అవన్నీ కూడా తీసేస్తాం అనేసి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దానికి ధన్యవాదాలు తెలుపుతూ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాకుండా, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులే కాకుండా, చంద్రబాబు మీద, తెలుగుదేశం మీద అభిమానంతో కొంతమంది మాట్లాడిన మాటలు కావచ్చు, చేసిన పనులకి కావచ్చు, కావాలని వాళ్ళ మీద కేసులు పెట్టి ఛార్జ్ షీట్లు ఫైల్ చేస్తూ, ఆ ఛార్జ్ షీట్ కోసం వాళ్ళు తిరుగుతూనే ఉండేలాగా కోర్టులు అమ్మట ఒక రకమైనటువంటి ఒక ఊబిలో వాళ్ళని పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. సో వాళ్ళ మీద కూడా ఉన్నటువంటి కేసులన్నీ బయటికి తీయాలి. అవన్నీ కూడా మాఫీ చేయాలి. ప్రభుత్వం తరఫున ఆ కేసులన్నీ వెనక్కి తీసుకోవాలి. ఎట్లయితే ఉద్యోగస్తుల మీద పెట్టినటువంటి కేసులు, అక్రమ కేసులన్నీ ప్రభుత్వం మాఫీ చేస్తామని కొద్దిసేపటి క్రితం చంద్రబాబు చెప్పారు. అదే విధంగా నేరుగా ఈ సానుభూతి పరుల మీద, లేదా టీడీపీ యొక్క అభిమానుల మీద, లేదా ప్రభుత్వం మీద వ్యతిరేకతతో, గత ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా ఒక మాట మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టి లోపలేయడం, ఛార్జ్ షీట్లు దాఖలు చేయడం, ఇట్లాంటి రకాల అంశాలని కూడా కన్సిడర్ చేస్తూ, వాళ్ళకి కూడా రిలీఫ్ ఇస్తూ ప్రస్తుతం వచ్చినటువంటి ప్రభుత్వం వాళ్ళని కూడా సేవ్ చేయాలి అనేసి నేరుగా రఘురామకృష్ణరాజు స్పీకర్ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాను, ఈ ప్రభుత్వానికి చెప్తున్నాను. అక్కడే ఉన్నటువంటి డీజీపీ, అంటే అసెంబ్లీ జరుగుతున్నప్పుడు డీజీపీ ఉంటారు ఒక్కొక్కసారి. ఆ డీజీపీ కూడా మేము చెప్తున్నాము అనేసి క్లియర్ కట్‌గా రఘురామకృష్ణరాజు అసెంబ్లీలో మాట్లాడినటువంటి వీడియో అయితే వైరల్ అవుతోంది. రఘురామకృష్ణరాజు అన్న మాటల పట్ల మీ అభిప్రాయం ఏంటో మీరు ఒక అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.